అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఈరోజు నేనొక కొత్త రచనతో మీ ముందుకు ఎంతో ఎగ్జైట్మెంట్తో వచ్చా. ఇది నేను ఎన్ని రోజులుగానో ఎదురుచూస్తూ ఉన్న రచన. ఇంటర్నెట్లో చెక్ చేసినా కనిపించలేదు. బహుశా పుస్తక రూపంలో రాలేదేమో. ఈ పుస్తకం నాకు మా పెద్దమ్మ సీరియళ్ల కలెక్షన్ నుంచి లభించింది. ఆవిడ వారపత్రికల్లో నుంచి సీరియల్గా వస్తున్న నవలల్ని బైండ్ చేయించి భద్రపరుస్తూ ఉండేవాళ్ళు. అలా దొరికింది నాకు ఈ కథ. ఈ కథ నాకు చాలా ఇష్టం. సహజమైన భాష, సహజమైన పాత్రల చిత్రణ, కథా కథనం, నాయకుల వ్యక్తిత్వాలు బాగా నచ్చేవి. అయితే ఒక సందేహం మాత్రం ఉండేది. ఎప్పుడో 55-60 ఏళ్ల క్రితం కథానాయికతో పెళ్లి కాకుండా సంబంధం పెట్టుకోవడానికి, శారీరక సంబంధం పెట్టుకోవటానికి, ఇంటికి వచ్చి పోతూ ఉండటానికి ఎంతటి పేదవారైనా హేమ తల్లిదండ్రులు అంతటి అనాచారానికి ఆ రోజుల్లో ఎలా అంగీకరించారబ్బా అనిపిస్తూ ఉండేది. ఈ రచన ద్వారా బంగారు పనివారు, విశ్వబ్రాహ్మలు అని పిలువబడే కంసాలివారి ఇళ్లలోని ఆచార వ్యవహారాలు, వాళ్ల పనితీరును గురించిన వివరాలు తెలుస్తాయి. ఇది 22 అక్టోబర్ 1969 నుండి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా కొన్ని వారాల పాటు ప్రచురితమైన సీరియల్. తరువాత ఆ పుస్తకాన్ని నేను పోగొట్టుకోవటం జరిగింది. ఈ ఆడియో బుక్స్ చేయటం మొదలుపెట్టినప్పటి నుండి వెతుకుతున్నాను. మా బంధువులు ఆములూరు నిర్మల గారు ఇచ్చిన పాత బైండింగ్స్లో ఈ సీరియల్ కనబడేసరికి నా ఆనందానికి అంతులేదు. దాన్ని ఎంతో ఇష్టంగా మీకు ప్రజెంట్ చేస్తున్నా. మీలో కొందరైనా దీన్ని సీరియల్గా వచ్చేటప్పుడు చదివే ఉండొచ్చు. హేమ నమ్మింది, కష్టంలో పడింది అంటూ మొదలయ్యే జరిగిన కథలు బాగా గుర్తున్నాయి నాకు. మరో మాట, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. మరింక ఆలస్యం చేయకుండా పిల్లలమర్రి వేదవతి గారు రచించిన విధి విధానం అన్న ఈ రచనలోకి ప్రవేశిద్దామా? విధి విధానం, శ్రీమతి పిల్లలమర్రి వేదవతి. ప్రారంభం. అన్నీ సవ్యంగా జరిగితే తమ ప్రయోజకత్వమని, ఎక్కడ ఏమాత్రం అపసవ్యం జరిగినా అది విధికృతమని అనటం మానవ సహజం. విధి అనుకూలించక జీవితం మోడువారిపోయినప్పుడు ఇష్టంగానో అయిష్టంగానో దాన్ని చివురింపజేయటానికి ప్రయత్నిస్తారు. అసలే విధివంచితులు గనుక ఆ పైన జీవితం నడిచే తీరుతెన్నులకు వారు బాధ్యులు కారు. అది విధి విధానమే. ఆ విధికి 1000 కళ్ళుంటాయి. శ్రావణ భాద్రపదాలు వెళ్ళిపోయినా ఇంకా అక్కడ అప్పుడు మేఘాలు కమ్మి 1-2 రోజు వర్షం పడుతూనే ఉంది. పెద్ద తుంపర పడి కొద్దిసేపట్లోనే వాన వెలిసిపోతున్నది. దీపాలు పెట్టి గంటసేపయింది. గుడి వెనక వైపు ఉన్న పూలతోట చివర 2 స్త్రీలు కూర్చునున్నారు. గుడి చుట్టూ ఆవరణ వదిలి ప్రహరీ గోడ ఉంది. అది 4-5 అడుగుల ఎత్తు ఉండొచ్చు. గుడి నీడ ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మీద పడరాదని గుడి చుట్టూ చాలా స్థలం వదిలి మరీ ప్రహరీ హద్దులు నిర్ణయిస్తారు. గుడి నీడ పడ్డ ఇంట్లో కుటుంబం నాశనమైపోతుందని అప్పటి వాళ్ల నమ్మకం. అందుకే గుడి ఎప్పుడూ ఊరు చివర ఎత్తైన చోట ఉంటుంది. ఈ గుడి కట్టిన కొద్ది ఏళ్లలోనే దీని చుట్టూ ఊరు విస్తరించింది. తరువాత ఆ ఊరు చాలా పెద్దదైంది. ఈ పాత ఊరు ఉన్న ప్రదేశాన్ని పాత అగ్రహారం అంటారు. ఆ స్త్రీలలో ఒక ఆమె నిండు యవ్వనంలో ఉంది. మంచి రూపసి, అయినింటి బిడ్డ అని ఒంటి మీద దుస్తులు నగలు చెప్తున్నాయి.
వాళ్ళ మాటలు వాళ్లకే వినబడకుండా ఉండేటంత రహస్యంగా మాట్లాడుకుంటూ మధ్య మధ్య ఎవరన్నా వస్తున్నారేమో, ఎవరన్నా వింటున్నారేమోనని బెదిరి చూస్తున్నారిద్దరు. రెండో స్త్రీకి 18 ఏళ్లుంటాయి. ఆ అమ్మాయి మాటల వల్ల, ఆకృతి వల్ల పేదవారి బిడ్డ అని, ఏదో ఆపదలో ఉండి దాటడం చేతకాక నిర్లిప్తంగానూ నిరాశతోనూ ఉన్నట్లు తెలుస్తుంది. సన్న తుంపర ఆరంభమైంది. చిన్న చిన్న మెరుపులొస్తున్నాయి. గుళ్ళో గంట కొట్టినప్పుడల్లా వీళ్ల సంభాషణకు అంతరాయం కలుగుతున్నది. ప్రదక్షిణాలు చేసేవాళ్లు కొంతమంది బిగ్గరగా సంస్కృత శ్లోకాలు చదువుతున్నారు. అవి వినిపించగా చిన్నపిల్ల వింటున్న ముఖంతో పరధ్యానంగా ఉంటున్నది. ఈ సోదికే రోజూ ఉండేదే గాని హేమ, అతని దగ్గర్నుంచి ఇవాళేమన్నా ఉత్తరం వచ్చిందా? ఆరా తెలిసిందా ఏమైనా? పెద్దామె శశిరేఖ అడిగింది. హేమ తల అడ్డంగా తిప్పింది. సంభాషణ పెంచడం ఇష్టం లేక వెళ్దామన్నట్టు లేచి నుంచున్నది. ఎప్పుడు ఇష్టలేని సంగతులు ఎత్తి మనస్సుకు వ్యధ కలిగిస్తారని ఆ పిల్ల తప్పించుకోవటానికి చూస్తుంది. ఉరుములు వినిపించి వర్షం పెద్దదవుతుందేమో అనిపిస్తున్నది. మళ్లీ నల్లని మేఘాలు చీల్చుకుని మెరుపొకటి వచ్చింది. ఆ వెలుతురులో ఆ పిల్ల నెలలు నిండిన మనిషని తెలిసింది. శశిరేఖ లేచి మృదువుగా చేయిపట్టి కూర్చోబెట్టింది. ఎన్నో నెల? హేమ తల వంచుకొని రహస్యంగా తెలియదన్నది. మరీ అంత అమాయకంగా ఉన్నందువల్ల ఏమిటి లాభం? రేపు పుట్టే పాపను కూడా దాచగలననేనా నీ ఉద్దేశం? దాచగలను అనేనా నీ ఉద్దేశం? మీ వాళ్ళు ఏమంటారు? డెలివరీకి ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడంటే కాలం వెళ్లదీయడానికి ఇల్లు గుడి సరిపోతున్నది. నవ్వుతూ చనువుగా భుజం మీద చేయి వేసి లాలనగా అడిగినట్లు అడిగింది శశిరేఖ. పైన నల్లని మేఘాలు కమ్ముకున్నట్టే హేమ ముఖాన కూడా విచార మేఘాలు కమ్ముకున్నాయి. కళ్ళు తడి కూడా అయినవేమో బలవంతాన నిగ్రహించుకున్నది. అనేందుకేమున్నది? అప్రతిష్ఠ తెచ్చానంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సంతోషిస్తారు. వెళ్తానండి. మా నాన్నకు జావ ఇచ్చే వేళయింది. దేవుడి దర్శనం చేసుకుని ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చా. మళ్లీ లేవబోయింది. శశిరేఖ ఆ పిల్ల మాటలు శ్రద్ధగా విన్నది. మెరుపు మెరిసినట్టు ఠక్కున ఆలోచన వచ్చింది. ఇందాకట్నుంచి మనసులో పడుతున్న మథనకు తోవ తెలిసినట్టు, అది నిరపాయకరమైనట్టు తోచి నిట్టూర్చింది. పోనీలే, నీ విషయాలు వదిలేద్దాం. నాకో చిన్న సాయం చేయగలవా? నీ మేలు మర్చిపోను. దేవుడు నిన్ను నాకు చూపించాడు. కూర్చోమరి. ఇంత భయస్థురాలివి, మొహమాటం గలదానివి గనకనే నిన్ను అతడు ఊబిలోకి దింపగలిగాడు. హేమ కూర్చున్నది. ఒకళ్ళు దింపారనుకోవటం ఎందుకు? వయసులో ఉన్నా గనక మతిపోయి దిగాను. అక్కలు బావల్ని, అన్నలు వదినల్ని, సంసారంలో ఉండే యాతనల్ని చూస్తూనే మాయలో పడి పరమేశ్వరుణ్ణి మరచి పామరుల్ని నమ్మాను. నా తప్పే గదా. ఈ వేదాంతంతోనే తడిగుడ్డతో గొంతు కోయించుకున్నావు. ఆ సంగతి వదిలేద్దాం. నిన్ను నమ్మి నీకీ పని అప్పగిస్తున్నాను. నన్ను మోసగించవు గదా? నా రహస్యం వెల్లడి చేయవు గదా? ఆదుర్దాతో గొంతు బిగబట్టి హేమ చెవిలో నోరు పెట్టి రహస్యంగా అడిగింది. ఎవరినన్నా మోసగించడం చేతైతే ఈ పరిస్థితికి ఎట్లా వస్తాను చెప్పండి? నేను మీకు చేయగల సాయమంటూ ఉంటే తప్పకుండా తీసుకోండి. అసలు నాతో మాట్లాడేవారేరి? దగ్గర కూర్చునేవాళ్ళేరి? ఇదిగో చేతిలో చేయి వేస్తున్నాను. శశిరేఖ చిన్నగా నవ్వి, నీ కష్టానికి నీవే కారణమని రుజువు చేసుకున్నావు సుమా. హేమ, నాకు చెయ్యాల్సిన సాయం ప్రమాదంతో కూడుకున్నది. ఆ సంగతి తెలుసుకోకుండానే మాట ఇచ్చావు. నీ అమాయకత్వంలో ధైర్యం కూడా ఉన్నది అన్నది శశిరేఖ. నిరాశనే తెగింపు, ధైర్యము అని కూడా అనవచ్చేమో. ఏం చేయమంటారు? వాన వెలిసింది, తుంపర కూడా లేదు. పోదాం. శశిరేఖ లేచి మరింతగా ప్రహరీ దగ్గరకు తీసుకెళ్ళి చుట్టూ పదే చూస్తూ హేమ చెయ్యాల్సిన సాయం వివరంగా చెప్పింది. ఇంతకంటే వేరే మార్గం లేదు నాకు. వాళ్ళు సుఖపడరు, నన్ను సుఖపడనియ్యరు.
అత్తవారింటికి పోయినా పుట్టింట్లో ఉన్నా నాకు ఈ చెర తప్పదు. మామగారిని, బావల్ని, మరుదుల్ని తప్పించుకు తిరగటం దుర్ఘటమైపోయిందిక్కడ, పోయిందక్కడ. ఇక్కడ నా తల్లివైపు వాళ్ళు, నాకు వరసైన వాళ్ళు ఎర చూపిస్తూనే ఉన్నారు. మర్యాదగా పెళ్లి చేసుకుందామని అడిగింది అతడొక్కడే. విడో మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి జరుగుతుంది పట్నంలో. ఇక నేనిక్కడికి రాను. నువ్వు నా చెల్లెలు అనుకుంటాను. నా జ్ఞాపకార్థం ఈ చిన్న వస్తువు నీ మెడలో ఉంచు. అనుమానిస్తారంటావేమో, పోని పెట్టెలో దాచుకో. పోదాం. బాగా చీకటిగా ఉన్నది. మబ్బు వేయటం వల్ల నక్షత్ర కాంతి కూడా లేదు. హేమ అలవాటు పడిన త్రోవను అడుగులేస్తూ వెళ్ళింది. దొడ్డి వాకిటి గుండా 3వ బిందె నీళ్లు తెచ్చి వంటింట్లో దింపింది. 4వసారి వెళ్ళింది. నీళ్ల బిందె భుజాన పెట్టుకుని బావిగట్టు మీద ఉంచిన చిన్న బొక్కెన తాడు కుడి చేతిలోకి పట్టుకునే వేళకి ఒక వ్యక్తి వచ్చి చిన్న సూట్ కేస్ అందించి రివ్వున వెళ్ళిపోయింది. హేమ బిందె దింపి నడుమునుంచుకుని ఆ చేత్తోనే తాడు బొక్కెన అందుకుని కుడి చేత్తో పెట్టె పట్టుకుని ఇంటికొచ్చింది. త్రోవ పొడుగున ఆ పిల్ల ఎడమ కన్ను అదిరింది. ఇప్పుడు నాకు జరగబోయే మేలేమిటని అనుకుని నిర్లిప్తంగా ఊరుకున్నది. పడుకుంటే నిద్ర పట్టలేదు. గూడ్స్ బండి వెళ్ళిన చప్పుడు పట్టవచ్చిన నిద్ర కూడా తేలిపోయింది. ఆ చప్పుడుకి పట్టవచ్చిన నిద్ర కూడా తేలిపోయింది. లేచి చిన్న బెడ్లైట్ చేత పట్టుకుని ఇల్లంతా చూసి, తండ్రిని చూసి మంచి నిద్రలో ఉన్నాడని తెలుసుకుని వేళై ఉంటుందని బయలుదేరింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. పెట్టి తీసుకుని దొడ్డివాకిలి ఓరగా తీసుకుని నిశ్శబ్దంగా మూసి ఒక పర్లాంగ్ దూరంలో ఉన్న రైలు కట్టవైపు వెళ్ళింది. రైలు పట్టాల వెంబడి వెళితే రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళవచ్చు. మరొక ఫర్లాంగ్ ఉంటుంది ప్లాట్ఫారం. హేమ ఒక్కొక్క పెట్టే చూసుకుంటూ వెతుకుతున్నది. స్టేషన్లో అట్టే జనం లేరు. కూలీ జనం, కూరలు పళ్ళు పట్నంలో అమ్ముకునే వాళ్ళు మాత్రం కనిపించారు. హేమను ఎవరూ పలకరించలేదు. ఒక పెట్టి దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉండి, ఈ పెట్టిలోనే ఉన్నారు అన్నాడు. హేమ కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఆమె ఏరి? నాకు కనబడలేదే అన్నది హేమ నిలబడిపోయి. నీలం రంగు చీర పమిట కింద పెట్టె కనబడకుండా పెట్టుకుని ఉన్నది. లోపల నుంచి శశిరేఖ రహస్యంగా, లోపలికి రా, నేనున్నానని చెయ్యి అందించింది. హేమ కొద్దిగా ఆయాసపడుతూ లోపలికెక్కేందుకుగాను పెట్టె శశిరేఖకిచ్చి తాను ఎక్కింది. బయట నిలబడి ఉన్న మనిషి లోపలికెళ్ళి తలుపు మూసేశాడు. ఇట్లా సీటు మీద కూర్చో. నేను ఒక్క నిమిషం ముందే వచ్చా. మనకు అట్టే గాఢ స్నేహం లేకపోయినా నా మీద గౌరవం ఉంచి నాకు ఉపకారం చేయడానికి శ్రమ కోర్చి వచ్చావు. చీకటని వెరవలేదు. నాకు ఇంటి దగ్గర కన్ను మూత పడితే ఒట్టు. నీకోసం వేడి పాలు ఫ్లాస్క్లో పోసి తెచ్చా, కాసింతాగు. శశిరేఖ తన ఒంటిపై ఉన్న నల్లని దుప్పటి సీటు మీద పడేసి ఫ్లాస్క్ మీద మూత తీసి వేడి పాలు వంచి హేమకిచ్చింది. నాకింటి దగ్గర కన్ను మూత పడితే ఒట్టు. నీకోసం వేడి పాలు ఫ్లాస్క్లో పోసి తెచ్చి ఉంచమన్నా, కాసింతాగు. శశిరేఖ తన ఒంటిపై ఉన్న నల్లటి దుప్పటి సీటు మీద పడేసి ఫ్లాస్క్ మీద మూత తీసి వేడి పాలు వంచి హేమకిచ్చింది. నేను వెళ్తా, రైలు కదులుతుందేమో. ఇంటికి చేరేటప్పటికీ మా నాన్న లేచి ఉంటాడు, నా కోసం చూస్తాడు. హేమ ఆదుర్దాగా తలుపు వైపు వెళ్ళబోయింది. ఇంకా 5 నిమిషాల టైం ఉన్నది, పర్వాలేదు కూర్చోండి. లోపలికొచ్చి తలుపు మూసిన ఆయన మర్యాదగా అన్నాడు. శశిరేఖ రైలుపెట్టిలో ఉన్న గుడ్డి దీపం వెలుతురులో క్రీగంట అతన్ని చూసింది. అతని కంఠస్వరంలో మార్దవం ఆమెకు నచ్చలేదు. ఆమెకు అతని కళ్ళల్లో ఆశ్చర్యం, జాలి, గౌరవం కనిపించినాయి. చిన్నపిల్ల, నెలల మనిషి, ఇతరులకై సాహసించింది. శశిరేఖ ఎవరో ఒక మనిషి తన నగలపెట్టె తెస్తుంది, అందుకోమన్నది. ఆ మనిషి ఇట్లా ఉంటుందని అతడు ఊహించలేదు. అన్నీ నేనే వెంట పెట్టుకొస్తే ఎవరైనా చూసి అనుమానపడతారని నీ సాయం కోరాను. ఇటువంటి పెట్టె ఒకటి ఇంట్లో ఉంచి వచ్చా. ఆ పెట్టెలో ఆమె వాక్యం పూర్తి కాలేదు. బయట విజిల్
వినిపించడమేమిటి, రైలు బయలుదేరటమేమిటి ఒక్కసారి జరిగినాయి. తాగుతున్న పాలు పూర్తి చేయకుండానే హేమ తడబాటుతో తలుపు వైపు వెళ్ళింది. రైలు వేగాన్ని అందుకుంటున్నది. ప్లాట్ఫారం దాటింది. అది కొత్త పెట్టి కావటం వల్లనో ఏమో తలుపు బిగుసుకుపోయి రాలేదు. బలంగా గుంజింది. ఇంతలో అతడు వచ్చి హేమను మర్యాదగా పక్కకు లాగి తలుపు తీశాడు. బయట గాఢాంధకారం. వాన పడుతున్నది. రైలు ఏదో కాలువ మీదున్న బ్రిడ్జి మీదకెక్కింది. కింద నీళ్ల రొద, వాన చప్పుడు. అతని మీదికి జల్లు పడింది. తలుపు మూసేసి గడియ వేసి హేమ వైపు చూస్తే బిత్తరిపోయి భయంతో కూలపడ్డానికి సిద్ధంగా ఉన్నది. అతను బలవంతంగా తీసుకెళ్లి శశిరేఖ పక్కన సీటు మీద కూర్చోబెట్టాడు. హేమ ముఖాన చేతులు కప్పుకొని ఏడుపులోకి దిగిపోతున్న కంఠస్వరంతో, మా నాన్న నా కోసం ఎదురు చూస్తాడు. ఆయనకు ఆహారం ఇచ్చే వేళకి ఎవ్వరూ లేవరు, ఎవ్వరికీ పట్టదు. ఆయనకు పక్షవాతం రావడానికి నేనే కారణం. అసలే పెద్దవాడు, కష్టాలకు తట్టుకోలేడు. నేను మీకు సహాయం చేశాననే మరో నింద ఆయన నెత్తికెక్కుతుంది. ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మరీ హీనంగా చూస్తారు. నేను ఎట్లా ఇంటికి వెళ్ళేది? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళేది? పక్క స్టేషన్లో దిగి తెల్లారి వెళ్ళినా ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలి అని వణికిపోయింది. తేలిగ్గా ఈ పిల్ల సాయం పొంది గుట్టుగా వెళ్ళిపోయి దీన్ని వదిలించుకుందామనుకున్న శశిరేఖకు ఏమీ పాలుపోలేదు. ఎదురుగా ఉన్న కేశవరావును చూసి చిడిముడి పాటుపడింది. కాస్త సాహసించి రైలాపిస్తే సరిపోయేది. అన్నిటికీ తనే మార్గం చూడాలి. ముందెట్లాగైనా ఈ పిల్లని వదిలించుకునే వీలు చూడాలి. కేశవరావు ఆ పిల్లకు ధైర్యం చెప్పాలని, ఓదార్చాలని ప్రయత్నించాడు. ఏం భయం లేదమ్మా, నేను మీ ఊరివాడిని గాను. ఏదో చెప్పి నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాలే. అనవసరంగా భయపడుతున్నావు. అక్కడ నన్ను గుర్తుపట్టేవాళ్ళు లేరుగా. ఏదో ఒక మార్గం కనబడకపోదు. హేమ తల ఎత్తింది. మీకు మా ఇంటి సంగతి, నా సంగతి తెలియక అట్లా అంటున్నారు. ఈమెకు తెలుసు. మీరు నాతో వస్తే నేనున్న బురదగుంటలో మీరు కూడా దిగాల్సి వస్తుంది. నేను దానికి ఒప్పుకోను. అప్పటికే తడిసిన కళల్లో నుంచి నీటి చుక్కలు బయటకొచ్చాయి. చేతి వేళ్లతో దులిపేసుకుని, చీరతో ముఖం తుడుచుకుని, ఏడుపు మింగేసి లేచి నిట్టూర్చి మళ్ళీ వాకిలి వైపు పోబోయింది. ఎంతైనా స్త్రీ కదా. శశిరేఖకి జాలేసింది. ఆ పిల్ల అన్న మాటలు కూడా ఆమెకు నచ్చినాయి. చూడు హేమ, పొరపాటు జరిగిపోయింది. నువ్వన్న మాటలు నిజమే కదా. నింపాదిగా ఆలోచించి మన ముగ్గురికి అపాయం లేని మార్గం చూద్దాం. కాస్త స్థిమితపడు అన్నది. వెనక్కుపోతే అంత పెద్ద ఆపదే ఆ పిల్ల ముందుంటే మనతోనే తీసుకెళ్ళొచ్చుగా అన్నాడు కేశవరావు. ఎట్టా తీసుకెళ్తావు? నా కోసం కాకపోయినా నేను తెచ్చిన 75,000 రూపాయల నగల కోసమైనా పోలీసులు రిపోర్ట్ ఇస్తారు. పోలీసులకి రిపోర్ట్ ఇస్తారు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నా ఆస్తి మీద రాబడి, నా నగలు. లేకపోతే అక్కడే సుఖపడిపోయేదానిగా. పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఉత్సవాలు, నోములు, వ్రతాలు మొదలైనవన్నీ జరగటానికి నా డబ్బు పవిత్రమైనదే. నేనెవ్వరి వంకన్నా చూస్తే మాత్రం ఇంతోటి వంశం అప్రతిష్ట పాలవుతుంది. లేనిపోని జనాన్ని మేపటానికి నేను కావాలి. నా కోసం ఎవరు ఇంటికి రారాదు. పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకోనివ్వరు. ఆస్తి, డబ్బు పోతాయిగా. మరి ఇప్పుడు ఈ పిల్ల మాత్రం చాకరీ చేయటానికి మాత్రం బాగానే పనికొస్తుంది. ఈ ధోరణి హేమకు ఇష్టం లేదు. పోనీయండి, అందరినీ నిందించుకుంటూ కూర్చుంటే ఉరిగేదేమిటి? ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. ఇందులో నా తప్పు ఉన్నది కదా అని ప్రాధేయపూర్వకంగా అన్నది. నీ వేదాంతమే నీ గొంతు కోస్తున్నది. నాకెందుకు ఈ రొస్టు? దేనికొచ్చిన వాదన? అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. నీ ఇబ్బంది ఏదో నువ్వు పడు. నీ వల్ల మాకు, మా వల్ల నీకు అనేక అవస్థలు తప్పవు. ఎట్లాగైనా నీకన్నా పెద్దదాన్ని కదా. ఇంకో పుష్కర కాలం ఎక్కువ చూశాను ప్రపంచాన్ని. మేం అనేక గ్రామాలు తిరిగి పట్టుబడకుండా వెళ్ళి సిటీలో స్థిరపడాలి. ఇంతలో కేశవరావు అందుకున్నాడు. పాపం, నెలలు నిండినట్టున్నాయి. డెలివరీ అయ్యేవరకన్నా. శశిరేఖ విసురుగా జవాబిచ్చింది. ఏ ధర్మాసుపత్రిలోనైనా చేరి వెళ్ళదీయవచ్చు రోజులు. స్టేషన్లో ఆగినట్టు తోచినప్పుడల్లా అతడు
ఊరికినే బయటికి చూసేవాడు. శశిరేఖ ప్రశ్నార్థకంగా మొహం పెట్టేది. ఏమీ లేదని చేయి తిప్పేవాడు. తెలతెలవార వస్తున్నది. మస్క మస్క వెలుతురుగా ఉంది. మబ్బుగానూ ఉన్నది. వాన వెలిసింది. రైలు ఆగింది. హేమకు శశిరేఖ మనస్ఫూర్తిగా అర్థమైంది. మనుషులు ఎంత విచిత్రంగా ఉంటారు. ఆ నగల విలువ తనే చెప్పిందే. ఆ పెట్టెలో అంత విలువగల నగలున్నాయని కూడా తెలియదు తనకి. చీకట్లో పడి వచ్చినందుకు తాను ఇంత బరువైందా? అవును, ఇప్పుడు అందరికీ బరువుగానే ఉన్నాను కదా. ఇంకా మాటలు పడకముందే దిగిపోవటం నయం అనుకున్నది. దిక్కులేనిదాన్నే తానేమోనని గుండె దడదడలాడింది. తెలిసిన మొహాన్ని వదిలిపోలేను అనిపించింది. అయినా నిగ్రహించుకొని ఇక్కడ దిగుతా, ఇంటికి పోగలను అని మాత్రం అని తలుపు తీసుకుని దిగింది. అనుకోకుండా ఆ పిల్ల ఆ నిశ్చయానికి రావటం, ఇంటికి వెళ్ళగలను అనటం శశిరేఖకి తెరిపినిచ్చింది. కొద్దిగా నవ్వి, హేమనుకోకు, నేను నీ మళ్ళేనే ఇబ్బందిలో ఉన్నా, అందువల్ల అని మాత్రమని తన పూసల పర్సులో నుంచి కొంచెం పైకం తీసి హేమ కొంగున ముడేసి కేశవరావుకి సంజ్ఞ చేసింది. అతను ఆదుర్దాగా దిగి టికెట్ కలెక్టర్తో చెప్పి ఇచ్చి వచ్చేటప్పటికి రైలు కదులుతున్నది. అతను అందుకొని లోపలికి పోయి తలుపు బిగించాడు. హేమ కనిపించినంత మేరకు కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాడు. మొద్దుబారిన మెదడుతో, బరువెక్కిన గుండెతో, భయం వల్ల నోరెండిపోతుండగా, రాత్రల్లా నిద్రలేకపోవటం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో హేమ గేటు దాటి తక్కిన ప్రయాణికులతో ఊరి ముఖం పట్టింది యాంత్రికంగా. ఇంటికి పోగలనని అనటమైతే అన్నది గాని పోయేందుకు మార్గం లేదు. తెగించి సిగ్గు విడిచి భీతి వల్ల వెళ్ళినా శశిరేఖ సంగతి దాచటం తన చేత కాదు. తనకు అబద్ధాల ఆడటంలో నిపుణత లేదు, ఇష్టమూ లేదు. ఉద్దేశరహితంగా ముందుకు పోయింది. బండివాడొకడొచ్చి ఎవరింటికి పోవాలన్నాడు. ఏదైనా సత్రానికి తీసుకెళ్లమంది. గదులేమీ ఖాళీ లేకపోవటం వల్ల వరండాలో కొద్దిమంది ఆడవాళ్లు పడుకునుంటే చూసి అక్కడే కటిక నేల మీద శరీరం వాల్చిందే తడవుగా బడలి ఉండటం వల్ల ఆ జీవికి నిద్ర పట్టింది. ఏమన్నావు నీ పేరు? తాయారమ్మ పక్క పేషెంట్ని అడిగింది. ఆవిడ వయస్సు 30కి 40కి మధ్యగా ఉంటుంది. భాగ్యవంతురాలని ఆమె ఒంటి మీదున్న కాసిన నగలు చెప్తున్నాయి. వరుసగా 6 కూతుళ్ల తర్వాతనైనా మగ నలుసుని కంట చూస్తానేమోనని మహా ఆశ పెంచుకున్నది. చూడటమైతే చూసింది కానీ ఆ నలుసు ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక రెండో రోజే తల్లిదండ్రుల ఆస్తిని, ప్రేమను తృణప్రాయంగా ఎంచి తల్లి దుఃఖానికి కట్టలు లేకుండా చేశాడు. తాయారమ్మ పూర్వీకులు తెలుగువారే. సౌత్ ఆర్కాట్ ఉద్యోగరీత్యా వచ్చి కురుచ్చిలోనే స్థిరపడిపోయినారు. తరువాత పొలాలు, స్థలాలు కొన్నారు. పాడి పంట పెరిగింది. ఆఖరికి వెండి, బంగారు, బట్టల వ్యాపారాల్లో భాగస్వాములై మళ్ళీ తెలుగు జిల్లాల వైపు వెళ్లబుద్ధి కాలేదు. ఇక్కడే అచ్చి వచ్చిందని ఉండిపోయినారు. ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నా క్రమేణా అరవంలోకి దిగక తప్పింది కాదు. వాళ్ల వాడుక భాషలో తెలుగు నుడికారమే పోయింది. పొడి తెలుగు మాటలు మాత్రం మిగిలిపోయినాయి. పిల్లలంతా అరవమే వ్రాస్తారు, మాట్లాడతారు. అమ్మణ్ణి నిద్రకు పడితివా? మేముదా తెలుగు అరందా అమ్మా. నీ నిమిత్తమై ఎవరూ రారేమి? దినమంతా కన్నుమూసే ఉంటివి. పేరేమిటి అమ్మా? నిండా దుఃఖంలో ఉన్నట్టు ముఖం వేల వేసుకునుంటివి. బిడ్డకు గాని నీకు గాని ఒంట్లో బాగులేదా? బాగానే ఉన్నది. నుదుటి మీద చెయ్యి తీసి చెప్పింది. పేరేమి? మాలతి. ఈ ఊరు కాదా? కాదు. ఏ ఊరు నుండి వస్తివి? సమాధానం లేదు. అంతలో 4 గంటలకి రౌండ్లు తిరుగుతూ లేడీ డాక్టర్ వచ్చింది. అదేమంత పెద్ద హాస్పిటల్ కాదు, 12 పక్కలున్నాయి. 2 నర్సులు, 2 మిడ్వైవ్సు, 1 ఆయా, 1 వార్డ్ బాయ్, 1 కాంపౌండర్, 3 తోటీలు, వాచ్మన్, డాక్టర్, లేడీ డాక్టర్ ఉన్నారు. డాక్టరు 1 నెల సెలవు పెట్టి వెళ్ళాడు. లేడీ డాక్టరే అన్నీ చూసుకుంటున్నది. ఆవిడ పేరు రాజరత్నం. 40 దాటింది వయస్సు.
క్రిస్టియన్. పెళ్లి చేసుకోలేదు. సన్నగా పొడుగ్గా ఉంటుంది. చామన ఛాయ, పెద్ద కళ్ళు, నెమదస్తురాలు, చాలా నిరాడంబర జీవి. కూడా నర్సు పద్మిని వచ్చింది. మలయాళీ క్రిస్టియన్. తెల్లగా ఉంటుంది. పళ్ళు బాగా ఎత్తు, చిక్కని వంకుల జుట్టు పొట్టిగా ఉండి చెరుగుతూ ఉంటే పిన్నులు పెట్టి యూనిఫారం హుడ్లోకి నొక్కి ఉంచింది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంది. చిన్నప్పుడు తెలుగు జిల్లాల్లో ఉండటం వల్ల తెలుగు వచ్చు. అరవం, మలయాళం కూడా ధారాళంగా మాట్లాడుతుంది. పేషెంట్లిద్దరూ లేచి కూర్చుని నమస్కారం చేశారు. తాయారమ్మ, అమ్మా, నేనింటికి పోదునా? ఏమిటికి ఉండినట్టిక్కడ, నన్ను పంపివేయండి అంది. రాజరత్నం, దేనికి వెళ్ళటం? 13వ రోజు వరకు ఉండండి. ఇంటికి వెళ్ళి చేసేదేమున్నది? ఏడుపులు పెడబొబ్బలేగా, ఒళ్ళు పాడవుతుంది. ఎన్నిసార్లు చెప్పాను ఏడవకూడదని? పదే పదే చెప్పించుకోవడానికి మీరేమి చిన్నపిల్లలా? మరో బిడ్డ పుడతాడు. మీకేమి వయసు ముదిరిపోయిందా? ఆ బిడ్డను చూడండి, ఎక్కడన్నా బయటపడుతుందేమో. తాయారమ్మ, అవునమ్మా. ఎవరి బిడ్డ? ఏ ఊరు? వారి మనుషులు లేరా? రాజరత్నం, ఇదిగో ఈ పద్మిని తెచ్చింది. దీనికి బాగా తెలుసు. నేను ఇంకా ఊళ్ళోకి వెళ్ళి రావాల్సిన పనుంది. పురిటి కేసులున్నాయి. దాన్ని అడగండి. ఆమె వెళ్ళిపోయింది. తరువాత చెబుతాలెమ్మన్నట్లు చెయ్యి ఊపి ఇతర పేషెంట్లని చూపించడానికి పద్మిని కూడా వెళ్ళిపోయింది. తర్వాత 6:30కి మత బోధకురాలు మిస్ గ్యాబ్రియల్ వచ్చింది. ఆమె యూరోపియన్. మంచి ఒడ్డు పొడుగు ఉండి తీరైన ముఖం, తెల్లని దుస్తులు. రోగులందరినీ పరామర్శ చేసి మధ్యగా కుర్చీ మీద కూర్చొని అరవ భాషలో ఓ అరగంట బోధ చేసింది. ఆవిడిక్కడికి వచ్చి అరవం నేర్చుకున్నది. అరవంలో ఉన్న బైబిల్ చదివి వినిపిస్తుంది, పాటలు పాడుతుంది, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది. ఆవిడకు కూడా మాలతిని గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళింటి దగ్గరలోనే నర్సెస్ క్వార్టర్స్. పద్మిని వలన కొంత విని ఉన్నది. దిక్కులేని పిల్ల అని రూఢిగా తెలిస్తే మతం ఇప్పిద్దామనుకున్నది. స్వతహాగా మంచిదే. మత వ్యాప్తి చేయడానికి వచ్చి ఉన్నది కనుక ఆ పని కూడా చూడాల్సి ఉంటుంది. ఊళ్ళో మంచి పేరే తెచ్చుకున్నది. మాలతిని పలకరించి తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి అడిగి బిడ్డకని చొక్కాలు 2 కొత్తవి ప్రజెంట్ చేసింది. మాలతికి అరవం రాదు గనక దండం పెట్టి థ్యాంక్ యూ అన్నది. గ్యాబ్రియల్, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? చాలా సంతోషం. మాలతి, బాగా రాదు, కొంచెం వచ్చు. చదవను వ్రాయను వచ్చు. వెరుస్తూ తల వంచుకొని చెప్పింది. బాగానే మాట్లాడుతున్నావు. జంకు లేకుండా మాట్లాడుతూ ఉంటే అదే అలవాటు అవుతుంది. తాయారమ్మ అందుకున్నది. బిడ్డని పువ్వుల్లో పెట్టి పెంచుకుంటా. ఇస్తుందేమో అడుగమ్మా. తను వచ్చి చూసిపోతూ ఉండొచ్చు. తను చిన్నపిల్లే కదా, ఇంకా మగబిడ్డలు చాలామంది కలగొచ్చు. ఆమె మాటలు ఇంగ్లీష్లో మాలతికి చెప్పి మిస్ గ్యాబ్రియల్ ఇస్తావా అన్నది. మాలతి బెదిరిపోయింది. ఇక్కడ తన పక్షం ఎవరూ లేరు, తన వారెవ్వరూ లేరు. బలవంతాన లాక్కుంటారని తోచింది. చాలా కష్టపడి కన్నది. ఈ కొడుకును కళ్ళతో చూశాకే సగం క్షోభ, దిగులు, భయం, ఒంటరితనం మర్చిపోయి ప్రపంచంలో పడి తనకు అండదండలు దొరికినట్టు భావించింది. పాలిచ్చుకుంటున్న బిడ్డ చుట్టూతా పమిట కప్పుకొని మరి కాస్త దగ్గరగా హత్తుకొని ఇవ్వనన్నట్లు తల అడ్డంగా తిప్పింది. అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ఎద్దు పుండు కాకి రుచి అనుకున్నది. మరో బాలింత ఆడపిల్ల తల్లి అడిగింది. ఏలయ్యవు తల్లి, నువ్వు చూస్తే మామల్లేనే ఉంటివి కదా, మేము తిన్నదే ఆసుపత్రిలో వండిందే తింటివి కదా, నీకోసం ఎవరూ రావటం లేదు. లక్షాధికారుల బిడ్డ అగునే, ఇయ్యరాదా? మాలతి ఇవ్వను అని కొంగుతో కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. మత బోధకురాలికి జాలి వేసింది. చూస్తే ఏమంత వయసు లేదు. హాస్యానికి ఇది సమయం కాదని, వద్దులే అమ్మా, నవ్వులాటకంటున్నారు, ఊరుకో
నీ బిడ్డను నువ్వే పెంచుకుందువు గాని తీగకు కాయ బరువా అన్నది. ఆ రాత్రి మాలతికి నిద్ర పట్టలేదు. కన్ను మూయగానే ఎవరో పిల్లవాడిని తాను నిద్రపోతున్నదనుకుని తీసుకోబోతున్నట్లు తోచి కళ్ళు తెరిచింది. ఆఖరికి ఏమీ తోచక మంచం మీద లేచి కూర్చొని పక్కనే ఉన్న ఇనప ఉయ్యాల్లోకి చూస్తూ చెయ్యి వేసి ఉన్నది. ఒకసారి నర్సు, ఒకసారి ఆయా చూసి కేకలేసి బలవంతాన పడుకోబెట్టారు. పడుకున్నదే గాని కన్ను ముయ్యలేదు, ఉయ్యాల్లో నుంచి చెయ్యి తీయలేదు. మర్నాడు 10 టెంపరేచర్ వచ్చి రాత్రికి హెచ్చింది. నర్సు, డాక్టరు ఆదుర్దాపడ్డారు. అయ్యో, నేనే బాధ కలిగించానని తాయారమ్మ మనసు కష్టపెట్టుకున్నది. భయపడిపోయినట్టున్నది అనుకున్నది. సముదాయిద్దామని దగ్గర నించున్నది. మాలతి కళ్ళు విప్పింది. కళ్ళు జ్యోతులల్లే అయినాయి. మాటలు తడబడి బొంగురు గొంతుక పడ్డది. చుట్టూ ఉన్న వాళ్ళని చూసింది. పక్కకు చూసుకున్నది. నాకు ఊరికి ఏమీ పెట్టొద్దు, పని చేయగలను, ఏ పనైనా చూపించండి. నేను పరాయి వస్తువు మీద భ్రాంతి పెట్టుకోను. ఇది నాదే, నాకు ప్రాప్తం ఉండే వచ్చింది. మీకు చూసి సంతోషించడానికి అనేక ఉండొచ్చు, నాకు ఇదొక్కటే. ఊరికే నాకు మందు కూడా పొయ్యొద్దు, పని చేసి తీర్చుకుంటా, నన్ను ఏడిపించకండి. ఇట్లా పలవరించింది. మంచం మీద నిలవలేదు. పట్టుకోవడం కష్టమైంది. మత్తు మందు కొద్దిగా ఇచ్చి పడుకోబెట్టి పక్కనే కుర్చీలలో కూర్చున్నారు. రాజరత్నం ఇంతవరకు ఈ పిల్లను గురించి ఏమీ తెలియలేదు. ఇంటి పేరు, ఊరు, కులము, తండ్రి పేరు, భర్త పేరు ఏమీ బయటికి లాగలేకపోయాం. ఏం నర్స్, నీకేమీ గుర్తు రాలేదా? పద్మిని, మేమిద్దరం ఒకే క్లాసులో చదువుకున్నామని చెప్పితిని కదా. ఒక క్లాస్ కాదు, పెద్ద స్నేహం లేదు, ఊరికే పరిచయమే. ప్రార్థనకి, డ్రిల్కి, గేమ్స్కి వచ్చినప్పుడు చూడటమే. అప్పుడు నేను రాజమండ్రిలో మా బంధువుల ఇంట ఉండి చదువుతున్నాను. ఆ మరుసటి సంవత్సరమే అక్కడి నుంచి వచ్చేసా. ఈ పిల్ల, మరో పిల్ల నడిచే వస్తుండేవాళ్ళు. పేరు కూడా నేనెన్నడూ అడగలేదు. ఇదిగో ఈ ఊరు వచ్చేటప్పుడు, అదే మొన్న సెలవు అయిపోగానే జాయిన్ కావటానికి వచ్చేటప్పుడు స్టేషన్లో ఒంటరిగా కూర్చుని ఉంటే ఏ ఊరెళ్ళాలి అని అడిగా. చెప్పలేదు. చూసి ఊరుకున్నది. ఎవరూ బండిలో ఎక్కించడానికి రాలేదా అన్నా. రాలేదన్నది. అప్పటికే చాలా నీరసంగా కనిపించింది. చూడగా ఆ బళ్ళో చూసినట్టు గుర్తొచ్చి అడిగాను. అవునన్నదే గాని తర్వాత సంభాషణ తుంచేసింది. టికెట్ కొనుక్కున్నావా అంటే అప్పటికి కాస్త తేరుకుని మంచి హాస్పిటల్ ఉన్న ఊరు చూపించగలరా అన్నది. నాతో వస్తావా అంటే వస్తానని డబ్బిచ్చింది. త్రోవలో కూడా అట్టే వివరాలు తెలియలేదు. భర్త దూరాన ఉన్నాడు, వస్తాడు అన్నది. ఉద్యోగంలో ఉన్నాడు అన్నది. ఏ ఉద్యోగం అంటే చెప్పింది కాదు. అత్తగారి సంగతులు ఎత్తాను. రానీయలేదు, తీసుకెళ్ళలేదు అన్నది. తల్లి తండ్రి ఉన్నారా అంటే అంతా ఉన్నారు, నేనే వాళ్లకు లేను అన్నది. వెళ్ళగొట్టారా అన్నాను అక్కడికి తెగించి. లేదు, అనుకోకుండా నేనే వచ్చేశాను అన్నది. ఆపై ఏమీ పెగల్లేదు. విసుగెత్తి ఊరుకున్నాను. ఆ పైన ఏమీ బయటపడలేదు. విసుగెత్తి ఊరుకున్నాను. రాగానే చేర్పిస్తుని, మర్నాడే కాన్పు వచ్చెను. ఆ తర్వాత మీరు చూస్తూనే ఉంటిరి అన్నది. ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని సైగలు చేసుకొని పెదములు విరిచి ఊరుకున్నారు. 11వ రోజున మాలతి ఏదైనా చిన్న ఉద్యోగం చూపించమని పేరు వరుసన అడిగింది. పసిబిడ్డతో ఎలా చేస్తావని అడిగారు. ఎట్లాగో సర్దుకోగలనని అన్నది. ఇంకా జ్వరం వస్తున్నది, 15వ రోజు వెళ్ళనేమన్నారు. ఇంకా ఎన్నాళ్ళు గవర్నమెంట్ సొమ్ము తినను అన్నది. రాజరత్నం నవ్వింది. కాసిన రోజులు నా దగ్గరుంటావా? కుర్రవాడు చెప్పకుండా పారిపోయినాడు. ఉంటాను. మరి మీ కులం పోదా నాతో తింటే? అప్పటికైనా కులం బయటకొస్తే తక్కినవి అడగవచ్చని ఆశతో అడిగింది. పోదు, మాది బ్రహ్మమతం. కాస్త నవ్వుమొహం చేసుకుని చెప్పింది. అయితే రేపే పోదాం. ఇంకా నువ్వు జ్వరం తగ్గించుకోవాలి. పోతపాల వల్ల నీ కొడుక్కి ఒళ్ళు పాడవుతున్నది. తాయారమ్మ ఇంటికి వెళ్లే రోజున రాజరత్నాన్ని చాటుకు పిలిచి చెప్పింది. బాగా ఉన్నప్పుడు ఒప్పుకుంటే నన్ను మరవకండి. అలాగే. మీరు మాత్రం ఇల్లు చేరిందే తడవుగా ఏడుపు లంకించుకోరాదని నవ్వింది. మీరు మా ఇంటికి రావాలా, మరిచేరు. ఇక్కడితో
శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి అపురూపమైన రచన ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చిన విధి విధానం మొట్టమొదటి భాగం పూర్తయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.